హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము 1950కి చెందిన 2 అనాస్ కాయిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ కాయిన్ వచ్చేసి 1950 నుంచి 1955 వరకు ఈ కాయిన్ అనేది సేమ్ ఇదే ప్యాటర్న్లో వచ్చేసి మింట్ చేశారు. సో ఒకసారి కాయిన్ డీటెయిల్ చూసుకున్నట్టయితే దీని వాల్యూ 2 అనాస్. సో దీని మెటల్ చూసుకున్నట్టయితే కాపర్ ప్లస్ నికల్ ఉంటుంది. వెయిట్ 5.78 గ్రామ్స్. సైజ్ వచ్చేసి 25.4 mm వస్తుంది. థిక్నెస్ వచ్చేసి 1.73 mm. షేప్ వచ్చేసి స్క్వేర్ విత్ రౌండెడ్ కార్నర్స్ షేప్ వచ్చేస్తుంది. సో అలాగే మనం దీని ఒకసారి కాయిన్ను అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, చెప్తాను నేను. సో ఒకసారి ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద స్టార్ సింబల్ ఇవ్వడం జరిగింది. సో ప్రీవియస్ కాయిన్కి వచ్చేసి ఈ సర్కిల్ అవుట్ సైడ్లో వచ్చేసి కార్నర్స్లో స్టార్స్ ఇవ్వడం జరిగింది, ఇందులో లేవు. సో అది అలాగే ఇంకొక సైడ్ చూసుకున్నట్టయితే ఈ బుల్ గురించి ఇక్కడ మనం పిక్చర్లో కనబడుతున్న ఎద్దు గురించి నేను ప్రీవియస్గా మాట్లాడాను నేను. సో ఒకసారి ఎవరైనా చూడకుంటే ఆ వీడియో చూడండి. ఒకవేళ మీకు ఎక్స్ప్లెయిన్ ఇప్పుడే చేస్తాను నేను, మరి ఆ వీడియో ఎందుకు చూడాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో ఈ ఎద్దు వచ్చేసి జెబు బుల్ అంటారు దీన్ని. ఇది ఒక రాజుకు సింబల్గా, ఇది ఒక జాతి. దీన్ని ఒక అంటే ఎవరైనా కానీ ఇప్పుడు సింహాన్ని ఎలా ఒక రాజుగా దాని ఆ క్వాలిటీస్ని ఎలా తీసుకుంటారో అలా దీంట్లో ఉండే క్వాలిటీసు వాటిని తీసుకొని అప్పట్లో జెబు అనేది దాని పేరుని ఇది చేశారు. సో అది ఒకసారి మీరు డౌట్ ఉంటే కానీ, అంటే డౌట్ అంటే కాదు, మీకు ఒకసారి క్లారిటీ కావాలంటే కనుక గూగుల్లో సెర్చ్ చేస్తే కానీ మీకు మొత్తం వచ్చేస్తుంది. సో ఒకసారి ఆ బుల్ యొక్క సరౌండింగ్ చూసుకున్నట్టయితే 2 అనాస్, రైట్ సైడ్లో వచ్చేసి హిందీలో 2 అనా అని ఇవ్వడం జరిగింది. అలాగే 1955 అనేది దీని ఇయర్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. దీని మింట్ వచ్చేసి బాంబేలో చేశారు. అంటే మ్యాక్సిమం ఈ కాయిన్ వచ్చేసి అన్ని బాంబేలో చేయడం జరిగింది. సో ఒకసారి మనం దీని వాల్యూ చూసుకున్నట్టయితే 300 to 1200 వరకు దీని వాల్యూ ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఉందంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. ఇలాంటి మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే కనుక, అంటే మీ దగ్గర ఇప్పుడు చాలామంది కలెక్ట్ చేస్తూ ఉంటారు కాయిన్స్ ఇవన్నీ, అలాంటి వాటి కోసము మీరు దాని వాల్యూ ఎంత అనేది తెలుసుకోవాలి, దాని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.